పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పొట్ట పగిలింది. ఒకవైపు సిఐడి దర్యాప్తు జరుగుతుంటే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అరెస్ట్ అయిన 5 అక్రమార్కులు జైలు పాలయ్యారు. వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరింది. మొత్తంగా హెచ్సిఏ కేసు వివరాలన్నీ ఇవ్వాలని ఈడీ అధికారులు తెలంగాణ సిఐడికి లేఖ రాశారు. ఇందులో మనీ లాండరింగ్ స్కామ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సిఏ అక్రమాలపై ఈడీ దృష్టి సారించింది. హెచ్సిఏపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని సిఐడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్ చర్లపల్లి జైలులో ఉండగా, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత చంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు సిఐడి నుంచి ఈడీకి అందిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. ఆలోగా నిందితులకు బెయిల్ రాకపోతే కోర్టు ద్వారా జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని 5 నిందితులపై విచారణ జరిపే అవకాశం ఉంది. హెచ్సిఏ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఏమన్నా ఉందా అనే దానిపై ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. 5 నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మల్కాజ్గిరి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. పరారీలో ఉన్న 2వ నిందితుడు హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ రామచందర్ కోసం సిఐడి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హెచ్సిఏలోకి అక్రమంగా ఎంట్రీ ఇచ్చిన జగన్మోహన్ రావుపై సిఐడి తీవ్రమైన అభియోగాలు మోపింది. నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్సిఏలో మొత్తం 170 కోట్ల మేర అక్రమాలు జరిగాయనేది సిఐడి అభియోగం. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సిఐడి పరారీలో ఉన్న రామచందర్ కోసం తీవ్రంగా గాలిస్తోంది. నిందితుల కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది.